నమస్తే అండి అందరికీ. అందరూ బావుండాలి. అందరిలో మనం ఉండాలి. మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. మీరందరికీ ధన్యవాదాలండి. పేరు పేరు చొప్పున వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసి ఈరోజు ఇది నిన్న పెట్టాను కదండీ! నిన్నటి వీడియోనేనండి. కాకపోతే దానిలో పెడదామనుకుంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఆపేశాను. నిన్నటి వీడియోనే పెడుతున్నానండి. ఇంకా ఈయన టిఫిన్ తినేశారు. ఇంకా పాలు కాసి ఇచ్చేసి వద్దామని చెప్పి ఇచ్చేశాను. ఈలోపు వీడియో తీసుకుంటున్నాను ఉండండి అనేసరికి టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయారు. అంత కంగారు. సరే అని చెప్పి ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా త్వరగా వంట అది చేసేయాలండి. భోజనానికి వచ్చేస్తారు ఈయన. క్యారేజీ పని లేదు పొద్దున్నే అని చెప్పి వంట చేసేద్దాము. త్వరగా చేసేస్తే ఈ సమ్మర్ కదా బాగా వేడిగా ఉంటుందండి వంటగదిలో. అందుకని త్వరగా చేసి బయటపడిపోదామని చెప్పి ఏం కూరలు చేద్దాము అనుకుంటా వచ్చాను. సరే దొండకాయలు ఉన్నాయండి. ఆ దొండకాయలు కొన్ని కాయలు పండిపోయినాయి. పండిపోయిన కాయలు పాడు చేసుకోవడం ఎందుకులే అని చెప్పి పచ్చడి చేద్దాము. పండిపోయిన కాయలతోటి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి దొండకాయ చట్నీ. ఒక టమాటా వేసి పండిపోయిన కాయలు దొండకాయలు మనం పారేస్తాం కదా, పులుపు వచ్చేస్తుంది బాగోదు కూర వండుకోవటానికని. పచ్చిగా ఉన్నాయేమో కూర వండాను, పండిపోయినవేమో చట్నీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు దోసకాయ వండుతున్నాను. కందిపప్పులో కొంచెం అంతా పెసరపప్పు వేసి వండండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి వండి మీరు రుచి చూడండి ఎంత బాగుంటుందంటే. ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా పెసరపప్పు చలవగా ఉంటుంది కూడా. ఇంకా దోసకాయ కొద్దిగా చిరుచేదు వచ్చిందండి గింజల వరకు. ఆ గింజలు తీసేసి వండుదామని చెప్పి ఇక పప్పు దోసకాయ రోజు పప్పు వండాల్సిందేనండి. ఇంకా పండగే పండగ మా వారికి. ఇంకా పప్పు ఉంటే చాలు. పప్పు రోటి చట్నీ కావాలి ప్రతిరోజు. విసుగొచ్చేస్తుంది పప్పు వండి వండి వండి. ఇంకా సర్లేమని చెప్పి చేతి చూశాను. గింజలు కొద్దిగా చిరిచేది ఉన్నాయి. గింజల వరకు వదిలేసి ఈ ముక్కలు మాత్రం చాలా పుల్లగా ఉన్నాయండి, బాగున్నాయి. ఇంకా ఒక దోసకాయ ఒక టమాటా కోసేసి అన్నీ కలిపేసేస్తాను కదండి నేను. చింతపండు, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ అన్నీ కలిపి పెట్టేస్తానండి. మంచిగా ఉడికిపోద్ది కుక్కర్లో. 3 విజిల్సే రానిస్తాను. 3 విజిల్స్కి ఉడికిపోద్ది. ఎక్కువ విజిల్స్ రానిచ్చినా మరీ మెత్తగా అయిపోద్దని చెప్పి, మెత్తగా ఉడికినా కూడా తినరండి, అంత టేస్ట్ ఉండదు అని అంటారు. అసలు మామూలుగా వండమంటారు, గిన్నెలో పెట్టి వండు, కుక్కర్లో వద్దంటారు. అయినా ఇదిగోండి ఇంకా పండిపోయింది. ఇలాగ పండిపోయిన కాయలతోటి ఇలా చట్నీ, దొండకాయల చట్నీ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నాను. ఇంకా అందుకని చెప్పి మామూలుగా గిన్నెలో వండినట్టే వండొచ్చు అని చెప్పి కుక్కర్లో పెట్టినా కూడా ఎక్కువగా ఉడకనివ్వను అన్నమాట. ఇంక ఈ దొండకాయ చట్నీలో కూడా కొద్దిగా వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, పసుపు, ఆయిలు, చింతపండు వేసేసి నూనెలో మగ్గపెట్టేసేస్తున్నాను. ఇది చల్లారిపోయిన తర్వాత కొంచెంగా మిక్సీ పట్టేసుకోవటం. ఇది కూడా కచ్చా పచ్చగా రోట్లో చేసినట్టుగా ఉండాలి. మరీ మెత్తగా ఉన్న తినరు. అలాగే బాగుంటుందిలేండి. కచ్చా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇవేమో ఇంకా కూరకి ప్రిపేర్ చేస్తున్నానండి. బారుగా చీలికల్లాగా కోస్తాను. గుండ్రంగా కోస్తే ఎందుకనో అలాగ అలవాట్లేదు, ఇదే అలవాటు అని చెప్పి ఇట్లాగే వండుతాను. ఇంకా పప్పు ఉడికిపోయిందండి. ఇంకా ఈ వంట పని అయిపోయిన తర్వాత గిన్నెలు తోమే పని, బట్టలు వాష్ చేసే పనులు ఉన్నాయండి. ఇంక ఈ పని చేసేసి ముందులో అటు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈ దొండకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి పిసికేస్తే మంచిగా అది ఊట దిగిపోతుందండి. అదేమంటే పులుపుగా ఉంది కదా దొండకాయ, కొంచెం అక్కడక్కడ ఆ పులుపు అనేది ఉండదన్నమాట కూరలో. కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు కూడా వేసేసి కూర తాలింపు వేసేస్తున్నాను. గుమగుమలాడిపోతుందండి తాలింపు అయితే మాత్రం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది. రైసు బియ్యం కడిగి పెట్టి ఒక 1 అవర్ ముందర కడిగేసి ఉంచుతానండి. అన్నం చాలా మంచిగా ఉంటుంది, పొడి పొడిలాడుతా చాలా బాగుంటుంది. 1 గంట ముందర బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా మనం ఎవరైనా. కుక్కర్లో వండనండి అన్నం కూడా. ఎప్పుడన్నా బాగా
అర్జెంటు అనుకుంటే వంట. ఇదిగోండి మిక్సీలోకి వేసాను చట్నీ చూడండి. 2 తిప్పులేనండి అలాగా. మరి మెత్తగా తిప్పినా పేస్ట్ అయిపోద్ది. 2 తిప్పులు తిప్పితే కచ్చా పచ్చాగా రోట్లో చేసినట్టుగా ఉంటుందండి. ఎంత టేస్ట్గా ఉందో. ఇంకా ఈ చట్నీ పప్పు కూడా తాలింపు వేసేసాను కదండి. ఇదిగోండి ఒక పక్కనేమో అన్నం ఉడుకుతుంది, ఒక పక్కనేమో కూర మగ్గుతుంది. పప్పు తాలింపు వేయలేదండి, వేయాలి ఇప్పుడు. ఇంక ఇవి ఆవిరిపోయిన తర్వాత గంటితోటి మెత్తగా కలిపేసాను కదా, కొద్దిగా నెయ్యి వేసి నెయ్యితో తాలింపు చేసుకుంటే పప్పు చాలా అంటే చాలా రుచి వస్తుంది. ఇంతలో ఒక పక్కన గుడ్లు బాయిల్ చేస్తున్నాను. భోజనంలో తింటారు వస్తారు కదా మధ్యాహ్నానికని. కరివేపాకు కూడా కట్ చేసి వేస్తానండి. పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులు, తీసి పారేస్తారని చెప్పి ఇలాగైతే కూరలు అన్నంలో కలిసిపోతుంది కదా. ఇంకా పప్పు కూడా తాలింపు వేసానండి. ఇదేమో చట్నీకి తాలింపు వేస్తున్నాను. చట్నీకి నూనెతోనే వేస్తున్నాను. అయిపోయిందండి వంట. దొండకాయ ఫ్రై, దొండకాయ చట్నీ, పప్పు, దోసకాయ, రైసు, ఎగ్స్ ఉడకపెట్టేశాను. ఇంక ఇవన్నీ తీసి గిన్నెల్లోకి సర్ది పెట్టేసుకున్నాను. ఇదిగోండి వంట అయిపోయింది. దొండకాయ ఫ్రై, దొండకాయ చట్నీ, పప్పు, దోసకాయ, రైసు, ఎగ్స్, పెరుగు ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి. ఉంటానండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు